హాయ్ సిస్టర్స్. మనకు బ్లౌజులకైనా, ఫ్రాక్స్‌కైనా, డ్రెసెస్‌కైనా నెక్ అనేది పర్ఫెక్ట్‌గా కుదిరితేనే చూడ్డానికైతే చాలా బావుంటుంది. అవునా? అయితే ఇక్కడ మీకు చాలా ఈజీగా ఈ నెక్ అనేది బ్లౌజులకైనా, డ్రెస్‌లకైనా, ఫ్రాక్స్‌కైనా ఎలా ఈజీగా మంచిగా కుదురుతుందో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఫ్రాక్ కోసం తీసుకుంటున్నా. మీరు బ్లౌజులైనా సరే ఇలాగే తీసుకోండి. అయితే ఈ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా! ఇది ఇలా మడత పెట్టేస్తున్నా మధ్యలోకి. అయితే ఇక్కడ బక్రం పీస్‌ని గూడా మధ్యలోకి మడత పెట్టేసిన తర్వాత ఇది ఫోల్డింగ్ ఉంది కదా! ఈ బక్రం పీస్ ఫోల్డింగు ప్లస్ మనం కట్ చేసుకున్న డిజైన్ ఉంది కదా! అది కూడా ఇలా మధ్యలోకి ఫోల్డింగే ఉండాలి 2. అయితే ఈ డీప్ నెక్ కింద 1.5 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేటట్టు బక్రం పీస్ చూడండి. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండాలి. ఇలా ఎక్స్‌ట్రా ఉండేటట్లు చూసుకొని బక్రం పీస్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బక్రం పీస్‌కి అలాగే ఈ లైనింగ్ క్లాత్‌కి పిన్స్ అనేది పెట్టేసేయండి. మీరనుకోవచ్చు, ఏముంది మళ్ళీ బక్రం పీస్‌కు వేరే క్లాతేసి మళ్ళీ అది కుట్టుకొని మళ్ళీ వీటికి అటాచ్ చేయాలి అని అనుకుంటుండ్రేమో. కాదండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది చూడండి. ఇదిగోండి ఈ బక్రం పీస్ అయితే ఇలా పిన్స్ పెట్టుకున్నాం కదా! అంటే ఎందుకు పెట్టుకున్నాము పిన్స్ అంటే కదలకుండా ఉండడానికి. తర్వాత ఈ నెక్ ఎలా ఉందో అలాగే కట్ చేయండి. డిజైన్ అనేది అలాగే కట్ చేయండి. ఇలా బక్రం పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయండి. చేస్తే మనకు ఇలా ఈ స్క్వేర్ షేపు కాకుండా ఇలా మనము రౌండ్‌గా పెట్టుకోవచ్చు. లేదంటే డ్రెసెస్‌కైతే స్క్వేర్ షేప్ కూడా ఉంచుకోవచ్చు. కాపోతే ఇక్కడ నేనైతే బ్లౌజులకైనా సరే మీరు బక్రం షీట్ ఏసుకోవాలి. ఎనక పార్ట్ నీట్‌గా కనిపించాలంటే ఇలానే కట్ చేసుకోండి ఫస్ట్. ఓన్లీ లైనింగ్ పెట్టి మాత్రమే కట్ చేయండి. తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రా మంచి సైడ్ మీద లైనింగ్ ఏసిన. ఇది లోపలికి పోతది. ఇది మంచి సైడు. దానిపైన లైనింగ్ ఏసిన. ఏసి ఇప్పుడు మనం బక్రం షీట్ కట్ చేసుకున్నాం కదా డిజైను. దాని సేమ్ ఆ నెక్ ఎలా ఉందో అక్కడ పక్కకు మనం సేమ్ కట్ చేసుకున్నాం కాబట్టి మూల కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకొని ఈ మెయిన్ క్లాతు, లైనింగు, బక్రం షీటు మూడిటికి కలిపి ఇలా పిన్ను పెట్టండి. పిన్ను పెట్టడం వల్ల మనకు ఆ నెక్ అనేది కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది. స్టిఫ్‌గా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ఒక పావించు లేదంటే హాఫ్ ఇంచు ఇలా మనం కుట్ల కోసం ఎంత వదిలేస్తే అంతకైతే ఇలా నెక్ అనేది ఎలా ఉందో అలా మీరు ఒకవేళ నేర్చుకునే వాళ్ళైతే లేదంటే బేసిక్ తెలిసిన వాళ్ళైనా సరే ఇలా గీసుకోండి. నీట్‌గా వస్తుంది. తర్వాత ఇప్పుడు మీ మనం గీసిన దాని మీదనే ఇలా కుట్టుకుంటూ నెక్ ఎలా ఉంటే అలా కుట్టుకుంటూ రండి. ఈ మూల దగ్గరకు ఇది రౌండ్ కర్వ్ తిరిగే దగ్గర కొంచెం కొంచెం కుట్టుకుంటూ వచ్చి, ఈ మూల దగ్గరకొచ్చేసరికి నీడిల్ దింపండి. దింపి ఫుట్టు లేపండి. లేపి ఇలా తిప్పుకోండి క్లాత్‌ని. ఇదిగోండి ఇలా తిప్పుకోండి. అంటే డిజైన్ ఎట్లుందో అట్లా తిప్పుకొని, మళ్ళీ ఫుట్టు దింపి ఇలా కుట్టుకుంటూ రండి. మళ్ళీ నీడిల్ దింపండి. ఫుట్ లేపండి. లేపి మళ్ళీ క్లాత్‌ని ఇలా తిప్పండి మూల దగ్గర. తిప్పేసి మళ్ళీ ఫుట్టు దింపి మళ్ళీ కుట్టుకుంటూ రండి. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ నీడిల్ దింపి, మళ్ళీ ఫుట్ లేపి, మళ్ళీ ఇలా తిప్పుకొని డిజైన్ ఎలా ఉంటే అలా క్లాత్‌ని తిప్పుకొని మళ్ళీ కుట్టుకుంటూ రండి. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఏమో మెయిన్ క్లాతు మంచిదేసిన, దానిపైన లైనింగ్ ఏసిన, దాని మీద ఇలా బక్రం పీస్ పెట్టిన. ఇలాగే పెట్టుకోండి. మీకు నెక్ అనేది ఒకేసారి అయిపోతుందసలు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇలా నెక్ కుట్టిన తర్వాత ఇప్పుడు పిన్స్ తీసేయండి. పిన్స్ తీసేసిన తర్వాత ఇదిగోండి చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని అంటే మనము ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాము. బక్రం పీస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ మాత్రమే ఉంటుంది నెక్ కట్ చేసేది. నెక్ కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ కర్వ్ తిరిగే దగ్గర ఉంది కదా! అక్కడ చిన్న చిన్నగా కట్స్ ఇవ్వండి. మూల దగ్గర కూడా కట్స్ ఇవ్వండి. చిన్న చిన్నగా ఇవ్వండి. ఎక్కువ ఇయ్యకండి. ఎందుకంటే దారం అనేది మనం కుట్టిన కుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఈ లైనింగ్‌తో సహా తిప్పేయండి. అంటే ఇదిగోండి బక్రం పీస్ అనేది మనకు మధ్యలోకి పోతది. అంటే మెయిన్ క్లాత్‌కి, లైనింగ్‌కి ఇలా మధ్యలోకి చూసిండ్రా? మెయిన్ క్లాత్‌కి, లైనింగ్‌కి ఇలా మధ్యలోకి పోతది. తర్వాత
ఇలా మూలలేమైనా ఉంటే ఇలా నీట్‌గా బయటికనేసేయండి లైనింగ్ లోపల నుంచి. మనకిలా నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఇక్కడ చూడండి రివర్స్ తీసిన తర్వాత ఎంత నీట్‌గా ఉందో. ఇదిగోండి బక్రం పీస్ అనేది ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది మనకు. మీరు బ్లౌజులకైనా, ఫ్రాక్స్‌కైనా గానీ ఇలాగే కుట్టండి. ఎంత నీట్‌గొస్తదో. అయితే ఇక్కడ ఇది డ్రెస్‌కి కాబట్టి నేను ఎడ్జ్‌కు కుట్టేయట్లేను. ఒక హాఫ్ ఇంచు దూరం అయితే కుట్టేస్తున్నా. తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ తర్వాత ఆ బక్రం పీస్ ఉంది కదా! అది ఎంత 1 ఇంచు ఇలా మళ్ళీ కిందికి కుట్టేస్తున్నా. అంటే ఆ బక్రం పీస్ ఎంత వెడల్పుందో అటు చివరకైతే కుట్టేయాలి. ఫస్ట్ అయితే ఇలా మీరు ఒక హాఫ్ ఇంచు బయటికైతే ఇలా కుట్టుకుంటూ రండి. అదే బ్లౌజులకి ఇలాగే కుట్టుకుంటే మాత్రం మీరు హెమ్మింగ్ చేయండి. అంటే ఇటు చివరకి 1 ఇంచు కిందికి ఇంకొక లైన్ పెట్టిన కదా! తర్వాత కుట్టేద్దామని. అక్కడ హెమ్మింగ్ చేయండి. చాలా నీట్‌గా కనిపిస్తుంది. డ్రెసెస్‌కి పిల్లల ఫ్రాక్స్‌కైనా, మన డ్రెసెస్‌కైనా గానీ ఇలాగే ఒకేసారి బక్రం పీస్ పెట్టి కుట్టేయండి. ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. ఇలా మూల దగ్గర మళ్ళీ నీడిల్ దింపి ఫుట్ లేపి తిప్పుకొని మళ్ళీ కుట్టుకుంటూ రండి. డ్రెస్సులకు పిల్లల ఫ్రాక్‌లకైతే ఇప్పుడు నేను చూపించినట్లయితే చాలా నీట్‌గా వస్తుందండి. ఇలాగే కుట్టేయండి. చూడ్డానికి నీట్‌గా ఉంటుంది. ఒకేసారి నెక్ మొత్తం అయిపోతుంది కదా! మళ్ళీ బక్రం పీస్‌కి మళ్ళీ సెపరేట్ క్లాత్ చూడండి ఎంత నీట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు ఈ బక్రం పీస్ ఎంత వెడల్పుందో అంతైతే కుట్టుకుంటూ వద్దాము. ఇదిగోండి ఇక్కడ చిన్న కుట్టు పెట్టుకొని నీట్‌గా వేసుకొని ఇక్కడైతే నేను రౌండే ఏసేస్తున్నా ఒకేసారి. ఇది ఇప్పుడు నేను కుట్టేదైతే జీన్స్ మీదకి టాప్ అండి. ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్‌లో అడగండి. ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టేస్తా. ఇదిగోండి నెక్ అనేది ఇలా చూడండి మనకు కుట్టేసినాం గదా! ఇప్పుడు బక్రం పీసు ఇదిగోండి. ఇలా అనేది మనకు ఇదిగోండి ఇట్లా వస్తుందనమాట కుట్టనేది. మనకి ఇంకెక్కడ కనిపిస్తుంది మంచిగా నెక్ చూడండి ఎంత నీట్‌గా వచ్చింది కదా! అసలు. ఇటు ఇటు లైనింగ్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉంది కదా! ఇలా నీట్‌గా వస్తుంది. సింపుల్‌గా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మిషన్ కుట్టే వాళ్ళైనా గానీ ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటది గదా! మీరు తర్వాత ఇదంతా అటాచ్ చేసుకొని ఇలాంటి గమ్ తెచ్చుకొని ఊరికే మిషన్ పైన అవుట్‌లైన్స్ కుట్టకుండా ఇలా గమ్ పెట్టి అంటించుకొని ఇలా మంచిగా అనుకుంటే మనకు అటాచ్ అయిపోతుంది. తర్వాత ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకుంటే మనకు ఈ డిజైన్ అనేది ఫ్రంట్ నెక్ అనేది ఇలా డిజైన్ అనేది అయిపోతుందండి. ఇదిగోండి ఇలా మంచిగా అనుకుంటూ అంటించండి. తర్వాత కట్ చేయండి. అటు సైడ్ గూడా అంతే గమ్ము పెట్టేసి ఇలా అంటించుకొని కట్ చేయండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. మీకు ఇది నచ్చింది కదా! ఈ టిప్ అనేది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అని వస్తుందండి. హైప్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వండి. మొత్తం కింది సైడ్ కూడా ఇలాగే గమ్ పెట్టేసి అంటించేసి నీట్‌గా కట్ చేయండి. అంతే చాలా మీరు బ్లౌజులకైనా, డ్రెస్సులకైనా ఈ విధంగానే చేయండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. మీకు ఇది జీన్స్ మీది టాపు ఫుల్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్‌లో అడగండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.